నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్కి స్వాగతం. 1857లో ఉచిత విద్యను అందించే లక్ష్యంతో తమ పూర్వీకులు కఫ్పా స్కూల్ను ఏర్పాటు చేశారని, అటు తర్వాత పాలకులు ఉచిత విద్యపై దృష్టి సారించారని విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. శుక్రవారం నాడు నగరంలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల కఫ్పా స్కూల్లో స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూ, సాక్స్, బెల్ట్ మరియు యూనిఫామ్స్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులంతా చిన్ననాటి నుండే ఉన్నత విజయాలు సాధించేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు. ఎన్నో ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉత్తమ విజయాలు సాధించారని అన్నారు. రానున్న కాలంలో మీరంతా ఉన్నత విజయాలు సాధించాలని కోరుకుంటున్నామని అతిథి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు పాల్గొన్నారు. ప్రతిభ గల ప్రతి విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు, అడ్డంకులు కాకూడదని, ఏదైనా విద్యతోనే తన జీవితం ఆశయం సాధించవచ్చు అని, విద్యలో ప్రతిభ చాటే విద్యార్థులకు ఆర్థిక సాయంతో విద్యా ప్రోత్సాహం అందించడం ఎంతో అభినందనీయం. భీమవరం నారాయణ కాలేజీలో చదువుతున్న లక్ష్మీ ఈశ్వరి అనే విద్యార్థినికి జనసేన నాయకులు లక్కోజీ నాని మిత్ర బృందం, ఏ భద్రం, వి సతీష్ అలాగే 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం ఎంతో అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బ్యాంక్ కాలనీలో గురువారం ఉదయం ఎమ్మెల్యే నివాసం వద్ద ఆర్థిక సాయం అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మాగాపు ప్రసాద్ మాట్లాడుతూ, మా వార్డులో బి సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతూ వారి కుమార్తె చదువుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని జనసేన నాయకులు సయ్యద్ బాజీ, ఎర్రంశెట్టి రాజేష్ మా దృష్టికి తీసుకుని రాగా, వారి వద్ద నుండి వివరాలు సేకరించి నారాయణ కాలేజీలో చదువుతున్న లక్ష్మీ ఈశ్వరి అనే విద్యార్థినికి 20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించామని, అలాగే కాలేజీ యాజమాన్యంతో కూడా ఫీజు విషయంపై మాట్లాడడం జరిగిందని, విద్యార్థి తల్లిదండ్రులు ఆశయాల మేరకు ఉన్నత విద్యలో ఒక ఛాలెంజ్గా తీసుకుని చదవాలని, నిరుపేద విద్యార్థులకు అందరం అండగా ఉంటామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రైతు బజార్లలో జిల్లా మార్కెటింగ్ అధికారిని మంగమ్మ ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రతి కొట్టుకు తిరుగుతూ రైతు బజార్ వ్యాపారం చేస్తున్న వారి లైసెన్సులు, ఆర్డర్ కాపీలు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం రైతు బజార్ ఏర్పాటు చేసిన కూరగాయల రేట్ బోర్డును పరిశీలించారు. వినియోగదారులకు రైతు బజార్లో బోర్డుపై ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే విక్రయించాలని, ఎక్కువ రేట్లు విక్రయిస్తే ఆ షాపులపై చర్యలు చేపడతామని ఆమె హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని బీజేపీ నాయకులు అన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 వార్డుల్లో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు హరితాహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కాలనీలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, 9వ వార్డు కౌన్సిలర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పూలే నగర్లో ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 102 బైకులు, ట్రాక్టర్లు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ తమ వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని అన్నారు. పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదని, సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి డాక్టర్ గణేష్ జైసేత్వార్ అన్నారు. ప్రపంచ రక్త మధ్య మార్పిడి అవగాహన మాసం సందర్భంగా బ్లడ్ క్యాన్సర్పై కర్నూలులో మీడియా సమావేశంలో డాక్టర్ గణేష్ మాట్లాడారు. బ్లడ్ క్యాన్సర్లు లుకేమియా, లింఫోమా, ఇక మల్టిపుల్ మైలోమా అని 3 రకాలుగా ఉంటాయని డాక్టర్ తెలిపారు. అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ విధానంలో చికిత్స చేయించవచ్చని డాక్టర్ గణేష్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఖమ్మం హైవేలో ఓ ట్యాంకర్ బోల్తా పడింది. కాకినాడ నుండి హైదరాబాద్కు ఏపీ 31TE2939 నెంబర్ గల ట్యాంకర్ లారీ 20,000 లీటర్ల పామాయిల్ క్రూడ్ ఆయిల్తో వెళ్తుండగా దమ్మపేట మండలం గన్నెపల్లి వద్ద ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి హైవే పక్కన అరటి తోటలోకి దూసుకుపోయి తిరగబడిపోయింది. ఇక ట్యాంకర్ నుండి వేరుశెనగ నూనె కారిపోతుందంటూ ప్రచారం జరగడంతో స్థానికులు మొత్తం ఒక్కసారిగా నూనె కోసం ఎగబడ్డారు. ఇక గిన్నెలు, డబ్బాలు, క్యాన్లతో నూనె పట్టడం కోసం పోటీపడి ముష్టి యుద్ధానికి తెగబడ్డారు. అది రీఫైనరీగా వెళ్తున్న క్రూడ్ ఆయిల్ అని, వంటకు వినియోగించే నూనె కాదంటూ పోలీసులు ఎంత చెప్పినా వినకుండా కారిపోతున్న నూనె కోసం పోటీపడి క్రూడ్ని తీసుకువెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్దకు వెళ్లి తానే స్వయంగా సమస్యను విని తక్షణమే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు పరిష్కరించి న్యాయం చేస్తామని ప్రజలకు ఎమ్మెల్యే కొలికపూడి భరోసా కల్పించారు. కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఓ మైనర్ బాలికపై అశ్లీలంగా వ్యవహరించిన వీడియోలు బయటకు వచ్చి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై బాధ్యత బాలిక 2 పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 2వ పట్టణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను అరెస్టు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి 14 రోజులు రిమాండ్కు తరలించారు.
మేడ్చల్ జిల్లా వల్లభనగర్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తక్షణమే ఆల్వాల్ మండలంకి తరలించాలని బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతీయ జనతా పార్టీ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా అర్బన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ నగర్లో ఉన్న మహనీయులు అంబేద్కర్ పూల విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు. మేడ్చల్ జిల్లాలో ప్రతి మండలం ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉందని, ఆల్వాల్ మాత్రం ఎక్కడో 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్లభనగర్లో ఉన్న కార్యాలయానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని బాయనపల్లిలో ప్రధాన రహదారిపై రామభక్త ఆంజనేయ స్వామి దేవస్థానంలో చోరీ జరిగినట్టు గుర్తించారు. దేవస్థానం పూజారి తెలిపిన వివరాల మేరకు ఆంజనేయ స్వామి మూల విరాట్కు అలంకరించిన వెండి పాదాలు, వెండి కళ్ళు, వెండి కిరీటం, వెండి గద, స్వామివారి అభయాస్త్రాలు, వాటితో పాటు అమ్మవారి బంగారు తాలిబొట్లు సరడు చోరీకి గురైనట్టు తెలిపారు. సుమారు వాటి విలువ 5.5 లక్షల రూపాయలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రాథమికంగా సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారని తెలిపారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకుని వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని బద్వేలు ప్రాజెక్టు ఐసీడీఎస్ సిడిపిఓ శ్రీదేవి పేర్కొన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు ఐసీడీఎస్ సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది జూలై 1 నుండి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత చట్టం, భారతీయ సాక్ష్య అభినయ చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు.